హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్ రాజన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి మాట్లాడదాం. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా ప్రబలుతున్న పెద్ద సమస్య. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అలాగే బ్యాంకుతో పాటు లింక్ అయిన యూపీఐ అన్ని విధాలుగా యాప్స్ని ఉపయోగిస్తున్నారు. అన్వాంటెడ్ లింక్స్ కూడా క్లిక్ చేస్తున్నారు. తెలియకుండా క్లిక్ చేసి బ్యాంకులో ఉన్న అమౌంట్ని పోగొట్టుకుంటున్నారు. అయితే వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే అసలు ఈ సైబర్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇదివరకు దొంగలు మన ఇంట్లో వచ్చి ఉన్న డబ్బుల్ని దబ్బుకెళ్ళేవాళ్ళు ఫిజికల్గా. ఇప్పుడు ఏంటంటే మన ఫోన్లో ఉన్న డబ్బుల్ని డైరెక్ట్గా ఆన్లైన్లో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటే వేరే చోట ఉండి వాళ్ళు మనల్ని మోసగించి మనల్ని లోపరుచుకొని వాళ్ళ మాటలతో మన ఓటీపీయే కానీ మన స్క్రీన్ షేరింగే కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ద్వారా మన మనీని తీసుకుంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రాముఖ్యంగా కొన్ని టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ వాళ్ళు మోసగిస్తారంటే, ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ చేసేది రివార్డ్ పాయింట్స్ అని మీకు ఫోన్ చేస్తారు. మీరు ఏదైనా వస్తువు కొన్నా, ఎక్కడన్నా పర్చేజ్ చేసినా, మీకు తెలియకుండా మీరు చేశారని చెప్పి ఒక రివార్డ్ పాయింట్ వచ్చింది మీకని ఫోన్ చేసి దాని గురించి మీరు ఒక ఓటీపీ చెప్పాలి సార్. ఆ ఓటీపీ చెబితే మీకు ఈ రివార్డ్ పాయింట్ వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా మీరు సమ్ మనీని గెయిన్ చేస్తారంటారు. మీకు మనీ ఏమి రావు, కాకపోతే మీ మనీని వాళ్ళు తీసుకుంటానికి ట్రై చేస్తారు. ఇలాంటివి ఏంటంటే మ్యాక్సిమం మన స్టేట్లో 100 కేసులు ఉండే అందులో 60 కేసుల వరకు ఈ యొక్క పాయింట్ ద్వారానే ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏదైనా అన్వాంటెడ్ రివార్డ్ పాయింట్స్ కాల్స్ ఏమైనా వస్తే ఒకసారి మీరు అవగాహన ఉంచుకోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే కేవైసీ అప్డేట్. ఇదేంటంటే బ్యాంక్ వాళ్ళు చేసే పని. ఇది ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయించుకోండి ఏ వ్యక్తి కూడా బ్యాంకు వాళ్ళు ఫోన్ చేయరు. మీరే స్వతహాగా బ్యాంకుకి వెళ్ళి మీ నో యువర్ కస్టమర్ అంటే మీ డేటాని మీ యొక్క విషయాల్ని బ్యాంక్ వాళ్ళకి చెప్పి కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. దీనివల్ల కూడా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. అంటే 100 కేసులలో 66 కేసులు మ్యాక్సిమం ఇవే ఉంటున్నాయి. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు కాల్ చేయరండి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. కేవైసీ గురించి మీరు ఎప్పుడైనా సరే మీకు కేవైసీ చేయాలంటే డైరెక్ట్గా బ్యాంకు వెళ్ళండి. బ్యాంక్ ద్వారా మీరు చేయించుకోండి. నెక్స్ట్ డిజిటల్ అరెస్ట్. ఇది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న వ్యక్తులు కూడా దీన్ని గమనించుకోలేకపోతున్నారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రీసెంట్గా ఒక డీజీపీ వేరే రాష్ట్రంలో కూడా ఆయన సైబర్ క్రైమ్ ద్వారా ₹1,00,00,000 పోగొట్టుకొని అతను పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడు. కాబట్టి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏంటంటే అసలు ఒక పోలీస్ మన ఇండియాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక డాక్యుమెంట్ పరంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తేనే తీసుకుంటారు. ఓకేనా? డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు, మన రాజ్యాంగంలో కూడా లేదు. ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎక్కడైనా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ ఏదన్నా ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ బట్టి మీకు అరెస్ట్ వారెంట్ ఉంటుంది. దాన్ని మీకు నోటీసులు సర్వ్ చేస్తారు. అంతేకాని డిజిటల్గా పోలీస్ కానిస్టేబులే కానీ సబ్ ఇన్స్పెక్టరే కానీ ఏ వ్యక్తి కూడా అథారిటీ వ్యక్తి మీకు ఫోన్ డిజిటల్ అరెస్ట్ అయ్యారని చెప్పరు. ఎందుకంటే ఇది ప్రాముఖ్యంగా డిజిటల్ అరెస్ట్లో కొన్ని విషయాలు చాలా గులుపుతున్నాయి. అది ఏంటంటే రీసెంట్గా కొంతమంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి రిటైర్డ్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీ దగ్గర డబ్బులు ఇవ్వండి, మీకు ఇలా అని మీ కూతురి అమెరికాలో ఉంది, మీ కూతురి ఇట్లా తప్పు చేసింది, అక్కడ అనుకోకుండా అరెస్ట్ అయ్యారు, మీరు డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి అని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి. ఇంకా ఏంటంటే ఎక్కువ కొన్ని విషయాలు మీకు చెప్పకూడదులే కానీ నగ్నం కూడా వాళ్ళని 8, 29 గంటలు కూడా ఉంచి కొంతమందిని
సైబర్ క్రైమ్ వాళ్ళు మనీని కూడా తీసుకున్న విషయాలు ఉన్నాయి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడున్న విషయాలలో చాలా ప్రత్యేకమైనది. మీరు దీని మీద అవగాహన ఉంచుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అంటే మీ మనీని ఇన్వెస్ట్‌మెంట్ చేయటం. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ఏంటంటే ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. ఓకేనా? ఇప్పుడు మన ఆహ్, అంటే మన స్టేట్ బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్న సెబీ అలాంటి ఆటిలలో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం మంచిది. ఇలాంటివి కాకుండా వేరే వేరే టైప్స్ కూడా మీకు ఫోన్ చేసి సార్ ఇట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. దీంట్లో రూపాయి పెడితే రూ. 10 వస్తాయి. రూ. 10 పెడితే రూ. 100 వస్తాయి. రూ. 100 పెడితే 10,000 వస్తాయి అని చెప్పి ఫస్టు మిమ్మల్ని మోసగిస్తారు. మీకు రూ. 100 పెట్టినప్పుడు 200, 300 ఇస్తారు. అట్లా మిమ్మల్ని 10,000 పెట్టిస్తారు. 10,000 పెట్టించిన తర్వాత ఒక 15,000 ఇస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని రూ. 1,00,000 పెట్టి ఆ రూ. 1,00,000 మీకు రాకుండా చేస్తారు. కాబట్టి ఈ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దీని మీద కూడా అవగాహన ఉంచుకోవటం మంచిది. మన రాష్ట్రంలో మాక్సిమం ఇలాంటి కేసులు 100కి 58 కేసుల దాకా వస్తున్నాయి. ఈ 58 కేసుల్లో కూడా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని మీద మీరు అవగాహన ఉంచుకోవడం మంచిది. ఇంకోటి గిఫ్ట్ పేరుతో అంటే ఇప్పుడు మీకు బహుమతి వచ్చింది సార్. మీరు అమెజాన్ పార్సెల్ లేదా ఫ్లిప్‌కార్ట్ పార్సెల్ చేసినారు. మీరు చేసిన వల్ల మీకు బహుమతి వచ్చింది. మీరు ఒక ఓటీపీ చెప్పాలి సార్. ఆ ఓటీపీ చెప్పిన మట్లోనే మీకు ఆ గిఫ్ట్ మళ్ళీ మీకు వచ్చేస్తది. మేము ఫార్వర్డ్ చేస్తాం అంటారు. ఇలాంటి ఆటిల్ని కూడా మీరు నమ్మకండి. ఓటీపీలు మీరు కాల్ మాట్లాడుతూ ఎవరికీ షేర్ చేయొద్దు. మీరు కాల్ మాట్లాడుతూ ఎవరికీ షేర్ చేయొద్దు. ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీ కాల్ కట్ అవ్వకుండానే డైరెక్ట్‌గా మిమ్మల్ని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి ఖచ్చితంగా ఓటీపీ అడుగుతారు. కాబట్టి ఏదైనా సరే కాల్ మాట్లాడుతూ మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఓటీపీని చెప్పవద్దు. ఇంకోటేంటంటే ఇప్పుడు పరిచయస్తులు అంటే మీకు తెలిసిన వ్యక్తులే మీకు దగ్గర ఉన్నవాళ్ళు ఏంటంటే ఫోన్ చేసినట్టు అంటే మీ మొబైల్‌ని నంబర్‌ని వాళ్ళ వాట్సాప్ ద్వారా కాల్ చేసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ద్వారా ఇట్లా మా యమ్మ హాస్పిటల్‌లో ఉంది. ఇగో మా నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడు. మా బంధుమిత్రులు యాక్సిడెంట్ అయింది. అనుకోకుండా మా వాళ్ళు ఇలా అవ్వటం జరిగింది. నాకు ఒక 20, 30 వేలు ఫోన్‌పే చెయ్యి. లేదంటే వేరే రూపంలో చెయ్యి అని. అంటే మీరేం ఓటీపీ ఏం చెప్పరు దీనికి. ఓటీపీ ఏం చెప్పరు. ఫోన్‌పే నంబర్ ఇస్తారు. లేదంటే వేరే ఇతర నంబర్ ఇస్తారు. దాని ద్వారా మీకు డైరెక్ట్‌గా అమౌంట్ మీరే పంపించేస్తారు. ఇది నమ్మి మీకు ఆళ్ళు సైబర్ క్రైమ్ వ్యక్తులే. కాకపోతే ఏంటంటే మీ బంధువులు, మీ స్నేహితుల యొక్క నంబర్‌ని యాక్సెస్ చేసి మీకు డైరెక్ట్ కాల్ చేస్తా ఉంటారు. ఓకేనా? కాబట్టి దీని మీద కూడా మీరు కొంత అవగాహన ఉంచుకోండి. వాళ్ళు మీకు ఫోన్ చేసినట్టయితే మీకు తెలిసిన వ్యక్తులు డైరెక్ట్‌గా మీరు ఒకసారి చెక్ చేయండి. వాళ్ళకి ఫోన్ చేసి ఇలా నీ నంబర్ నుంచి వచ్చింది. ఇది నిజమా? కాదా? అనేది అవగాహన ఉంచుకొని వాళ్ళతో మాట్లాడితే మీకొక క్లియర్ ఐడెంటిఫై అయితారు. మొబైల్ హ్యాక్ అయిందని కూడా మీకు తెలుస్తది. దీని మీద కూడా మంచి అవగాహన ఉంచుకోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే పార్ట్ టైమ్ జాబ్‌తో. ఎక్కువ మంది ఏంటంటే మనకి ఉన్న ఆహ్, ఆలోచన ఏంటి ఎవరికైనా ఇప్పుడు ఒక జాబ్ చేస్తే కొంత మనీ వస్తాయి. దీంతో పాటు ఇంకొక పార్ట్ టైమ్ చేస్తే కొంత మనీ వస్తాయి. అవగాహన చాలా మందికి ఉంటది కాబట్టి ఇప్పుడు పార్ట్ టైమ్ మనం వెతుకుతా ఉంటాం. పార్ట్ టైమ్ వెతుకుతా ఉంటే కొన్ని ఆన్‌లైన్‌లో గానీ, మనకు తెలిసిన యాప్స్ గానీ, ప్లే స్టోర్‌లో గానీ చూస్తా ఉంటే ఈ పార్ట్ టైమ్ జాబ్‌కి ఇంత, ఈ పార్ట్ టైమ్ అన్ అథారిటీకి సంబంధించిన కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ వల్ల ఏమైద్దంటే ఇందులో వస్తది కదా! మనం చేస్తే అనుకోని మనం రిజిస్ట్రేషన్ అయితా ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, సార్ ఇప్పుడు మీరు కొంత అమౌంట్ కొడితే ఈ పార్ట్ టైమ్ జాబ్‌కి మీకు కొంత అమౌంట్ వస్తది అని ఈ టైప్ ఆఫ్ మిమ్మల్ని మభ్యపెట్టడం. మీ మొబైల్ నంబర్‌లో మీ కార్డ్స్ యాక్సెస్, మీ మొబైల్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ తీసేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు ఏదైనా పార్ట్ టైమ్ చేసేటప్పుడు దాని పూర్తి విషయాలను మీరు ధృవీకరించుకోవడం చాలా మంచిది. దీన్ని కూడా మీకు అవగాహన ఉంచుకోండి. ఈ పార్ట్ టైమ్ ఫైనల్ ఏంటంటే ఈ కస్టమర్ కేర్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య సంబంధించి ఉన్నప్పుడు, ఆ సమస్యకు సంబంధించి ఉన్నప్పుడు దానికి కంపెనీ యొక్క కస్టమర్ కేర్‌కి ఫోన్ చేయటం మనకి ఎవరికైనా అలవాటు. ఆ కస్టమర్ కేర్‌కి ఆ నంబర్స్ మనం గూగుల్‌లో కొట్టినప్పుడు కొన్ని సార్లు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని నంబర్స్ రాంగ్ అవ్వచ్చు. ఆ రాంగ్ వల్ల డైరెక్ట్‌గా మనం ఫోన్ చేస్తాం. ఇంకోటేంటంటే ఆళ్ళే సైబర్ క్రైమ్ వాళ్ళు మేము కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఇగో ఇట్లా మీ కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. దీన్ని అప్డేట్ చేయండి. లేదంటే మీకు
మీ మెసేంజర్కి ఒక లింక్ పంపించాము, ఆ లింక్కి క్లిక్ చేయండి అని చెబుతూ ఉంటారు. ఇలాంటి వాటిని మీరు నమ్మకండి. వీటిని నమ్మినచో మీ డబ్బులన్నీ పోతాయి. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ మీద మీరు అవగాహన ఉంచుకోవడం చాలా మంచిది. ఫ్రెండ్స్, రీసెంట్గా మీకు సంక్రాంతికి ముందుగా ఒక వాట్సాప్లలో ఒకటి ఇది క్లిక్ చేయండి మీకు 50,000 వచ్చినాయి. నిజంగా నాకు కూడా 50,000 వచ్చినాయి. మీకు కూడా నేను నమ్మలేదు, తర్వాత నాకు అర్థమైంది అనేది మీకు కూడా ఒక వాట్సాప్లో లింక్ వచ్చినట్టు గమనించి ఉంటారు. ఎందుకంటే ఈ పండగ పూటలలో అందరూ నిమగ్నమై ఉంటారు వాళ్ళ వాళ్ళ వర్క్స్లో. ఈ టైప్ ఆఫ్ పీపుల్ని గ్రాప్ చేసుకోవడానికి ఏమవుతుందంటే టక్కన క్లిక్ చేస్తారు కాబట్టి వాళ్ళని మనం యాక్ట్ చేయొచ్చని ఈ మెసేజ్లు వాట్సాప్లోని మళ్ళీ మెసెంజర్లో పంపిస్తూ ఉన్నారు. ఈ రీసెంట్గా మొన్న రీసెంట్ కూడా జరిగిన విషయం ఇది. అలాంటి నకిలీ లింక్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయొద్దు, ఓకేనా? అట్లా క్లిక్ చేయడం వల్ల కూడా రీసెంట్గా ఒక వ్యక్తికి కొన్ని డబ్బులు కూడా పోయినాయి. ఆ ఫోన్ని హ్యాక్ చేసినారు. ఆ తర్వాత ఏం చేసినాడు, మళ్ళీ తను 1930 సైబర్ క్రైమ్ నెంబర్ కాల్ చేసి నాకు ఇట్లా మనీ నేను ఒక క్లిక్ చేయడం వల్ల నా మొబైల్ హ్యాక్ అయిపోయింది, కాబట్టి మీరు నాకు కొంచెం ఈ ఇన్వెస్టిగేషన్ చేసి నా అమౌంట్ని తీసుకురావాలని ఒక ఫిర్యాదు కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమౌంట్ మీరు ఏదో అనుకోకుండా క్లిక్ చేసిన తర్వాత మీ అమౌంట్ పోయినాయి. ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే 1930కి కాల్ చేయాలి. అది కూడా వితిన్ 1 అవర్ లోపు మీరు కాల్ చేస్తే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే ఆ అకౌంట్ని హోల్డ్లో పెడతారు. మళ్ళీ అక్కడ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ కూడా హోల్డ్లో పెడతారు. ఆ అమౌంట్ హోల్డ్లో ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే, సదరు బ్యాంక్స్ ఈ అకౌంట్ హోల్డ్లో ఉంచడం వల్ల ఆ అమౌంట్ని ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉండదు. ఇక ఆ సైబర్ క్రైమ్ వ్యక్తులు ఏంటంటే అక్కడ నుంచి వేరే చోట చేసి వాళ్ళ 4-5 రకాల బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి ఆ 2 అకౌంట్స్ హోల్డ్ చేస్తే ఆ అమౌంట్ ఆ బ్యాంకులో ఉంటాయి కాబట్టి ఆ అమౌంట్ యాడికి పోవు. మీరు ఈ పని వితిన్ 1 అవర్లోనే చేయాలి. అమౌంట్ డెబిట్ అయిన నుంచి వితిన్ 1 అవర్లో 1930 కాల్ చేయాలి. లేదంటే మీ నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ సెల్ ఉంది, ఓకేనా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే మీ మనీ హోల్డ్ అయితే కొంత సమయంలో అయినా మీ అమౌంట్ తిరిగి బ్యాక్ వస్తుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ అకౌంట్కి ఒక బలమైన పాస్వర్డ్ ఉపయోగించాలి. అంటే అది అక్షరాలు, సంఖ్యలు లేదా ప్రత్యేకమైన చిహ్నాలు కలిపి కొన్ని పాస్వర్డ్ని మేము ఉంచుకోవడం మంచిది. ఒక పాస్వర్డ్ను అన్ని ఖాతాలకి ఉపయోగించకూడదు. ఒకే పాస్వర్డ్ని చాలామంది ఏంటంటే సింపుల్గా ఒకటే ఉంటుంది కదా అని ఒకే పాస్వర్డ్ అన్ని ఖాతాలకు ఉపయోగిస్తారు. అట్లా చేయకూడదు. 2 దశల భద్రత, 2 ఫ్యాక్టర్స్ అథెంటికేషన్, 2FA తప్పనిసరిగా మీరు ఆన్ చేయాలి, ఓకేనా? అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు తెలియని లింక్ ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేయాలి, ఓకేనా? డిలీట్ చేయండి. దాని మీద లింక్ని క్లిక్ చేయొచ్చు. మెయిల్స్ కానీ, SMS కానీ, వాట్సాప్లు కానీ మీకు తెలియని వాటిని వచ్చినప్పుడు డిలీట్ చేయాలి, క్లిక్ చేయకూడదు, ఓకేనా? OTP, పిన్, CVV నెంబర్లు ఎవరితోనూ పంచకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. OTP నెంబర్ కానీ, మీ పిన్ నెంబర్ కానీ, CVV, ఓకేనా? ఈ నెంబర్లు ఎవరితోనూ పంచకూడదు. పబ్లిక్ వైఫైను ఉపయోగించినప్పుడు, ఎప్పుడైనా మీరు జర్నీ చేసేటప్పుడు కానీ, అనుకోని విషయంలో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు కానీ, మీ పబ్లిక్ వైఫై ఉపయోగించినప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు చేయకూడదు. అక్కడ నెట్వర్క్ లేకపోయినా పర్లేదు, మీరు దగ్గరలో ఉన్న రీఛార్జ్ కానీ ఏదన్నా వేసుకొని మీ డైరెక్ట్ డేటాతోనే, మీ సిమ్ డేటాతోనే మీరు బ్యాంకింగ్ లావాదేవీలు చేయను. కానీ నియర్ బై వైఫైలు ఎప్పుడు కూడా మీరు లావాదేవీలు చేయకూడదు. మొబైల్ కంప్యూటర్లో నమ్మదగిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడాలి, ఓకేనా? మీ మొబైల్లో మీకు తెలిసిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఉంటే వాటిని కూడా వాడాలి. మొబైల్ యాప్స్ను అధికారిక యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు ప్లే స్టోర్లో అన్నీ ఉంటాయి, అన్ని యాప్స్ ఉంటాయి ప్లే స్టోర్లో, ఓకేనా? కాకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ
చేసిన యాప్స్ని మీరు వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ సైబర్ క్రైమ్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు అధికంగా షేర్ చేయకూడదు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను అధికంగా షేర్ చేయకూడదు. ఇదేంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము తదుపరి మన సోషల్ మీడియా ప్రతి విషయంలో కూడా మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన ఫొటోస్ని, మన డీటెయిల్స్ని షేర్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో మీ పిల్లలు కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు మొబైల్ ఇచ్చేస్తారు ఒక్కో సందర్భంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా క్లిక్ చేస్తున్నారా ఏంటనేది కూడా మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఒకసారి పరిశీలించాలి. ఓకేనా? అనుకోకుండా వాళ్ళకి తెలియకుండా కూడా కొన్ని లింక్స్ మీకు ఆ టైంలో వచ్చి క్లిక్ చేస్తే కనుక అది కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా తరచూ మీరు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఓకేనా? అంటే మీకు తెలుస్తుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ ఒక్కోసారి చెక్ చేసుకుంటే ఈ అమౌంట్ ఎందుకు డెబిట్ అయినాయి అనేది కూడా మీకు కొంత అవగాహన వస్తుంది. ఓకేనా? ఏదైనా అనుకోకుండా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 అనేది మీరు కాల్ చేయటం మంచిది. ఈ సైబర్ క్రైమ్ విషయాలు మీరు తెలుసుకోవడం మంచిది. ఈ యొక్క వీడియో మీకు టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.